తాడేపల్లి సీతానగరం యూపీహెచ్సీ వద్ద ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇట్టా భాస్కర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తండ్రి తగ్గ కొడుకు, తాతయ్యకు తగ్గ మనవడు అనుకున్న మాట ప్రకారం లోకేష్ బాబు గారు ఆ రోజున ఎంతోమంది ప్రలోభాలు పెట్టి ఇక్కడ ఎవరికి కూడా పట్టాలు ఎవరు ఇవన్నీ రోడ్డు మీద ఉన్నాయి మొత్తం పీకేస్తారు, మిమ్మల్ని అందరూ రోడ్డు పాలు చేస్తారు అని ఎంతోమంది చెప్పినా సరే వాళ్ళందరికీ ఎవరన్నా అలా వచ్చేలా చెబితే వాళ్ళని చంప మీద కొట్టండి, నేను ఎవరు ఇల్లు తీరు అందరికి కూడా జాత బట్టలు పెట్టి పట్టాలు ఇప్పిస్తాను అని ఆ రోజున ఎలక్షన్లో ప్రజా దర్బార్లో లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. మాట ప్రకారం ఈ రోజున అందరికి కూడా పేద ప్రజలందరికీ కూడా పట్టాలు పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ ఎన్నో అవమానాలు పడ్డా సరే అవమానాలు ఎదుర్కొంటూ ఎంతోమంది అవమానించారు. వాళ్ళందరూ ధీటుగా ఈ రోజున ఒక మినిస్టర్ అయ్యాడు, రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ఆదర్శప్రాయంగా నిలిచాడు. ఈ రోజున లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ కూడా తాడేపల్లి మంగళగిరి సమయం ప్రజలందరూ కూడా 29 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఉచిత వైద్యం, అన్న క్యాంటీన్లు, అలాగే మహిళలకి కుట్టు మిషన్లు, ఇలాగ మెయిన్ అన్నిటికి కూడా ఆయన సొంత డబ్బులతో రూపాయి ఖర్చు ఎవరి గారు లేకుండా కూడా పేదలకి తోబుడు బళ్ళని ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. అందరూ మనల్ని పొందారు. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నా సరే అధికారం లేకపోయినా సరే లోకేష్ బాబు గారు ఇప్పుడు కూడా పేదలకు పక్షాన్ని నిలబడి పనిచేస్తారు. కంగ్రాట్స్ చెప్తున్నాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడిచి పేదల్ని ఒక సొంత మనిషి కింద, ఒక అన్నదమ్ముల కింద, ఒక అక్క చెల్లెల కింద చూసి మా యొక్క బాధల్ని అర్థం చేసుకొని మా జీవిత కళని నెరవేర్చిన లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఏరియా మాజీ కార్పొరేటర్ గారు మాకు పట్టాలు వచ్చినందుకు ఆయనకు పట్టా వచ్చినట్టుగా సంతోషపడి మాకు ఇన్విటేషన్ ఇచ్చి చేసినందుకు భాస్కర్రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అసలు ఇలా పట్టాలు వస్తాయి అని చెప్పేసి మేము అసలు కల్లో కూడా కలగలేదు. అసలు ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి అసలు నోటమ్మటి మాట కూడా రావట్లేదండి మాకు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము, ఎప్పుడు ఎవరు వచ్చి మాకు మంచి చేస్తారా అని ఆలోచిస్తామంటే ఇప్పుడు వచ్చి మాకు దేవుళ్ళలాగా వచ్చి మాకు పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఇచ్చారు. మా లోకేష్ బాబు గారికి అసలు ఏం మాట్లాడాలో ఇంతమందిలో అసలు ఏం అర్థం కావట్లేదండి. లోకేష్ అన్నకి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలండి. మేము అనుకోలేదు అసలు పట్టాలు వస్తాయని కట్టని, అసలు అనుకోకుండా వచ్చింది ఇది. ఆయన సంవత్సరంలో చేస్తామన్నారు. సీతానగరం మీటింగ్ పెట్టినప్పుడు ఒక మాట ఇచ్చారు మాకు, మేము ఇచ్చి ఈసారి మాట నిలబెట్టుకుంటానమ్మా అని అన్నారు. అదే మాట నిలబెట్టుకున్నారండి. అసలు పేదలకు ఇళ్ళ పట్టాలంటే అది మామూలు ఆనందం కాదు, చెప్పలేము. ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పుడు 25 ఏళ్ళు అయింది మేము వచ్చి ఇక్కడికి. ఎప్పుడు ఎవరు తీసేస్తారని భయపడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మాకు ఇంటి పట్టా వచ్చిందంటే అది ఆనందం. మా పిల్లల దగ్గర నుంచి, మా అత్తగారి దగ్గర నుంచి అందరూ, మా కుటుంబం అందరూ అదొక ఆనందం, తెలియని ఆనందంలో ఉన్నాం. అందువల్ల ఏం మాట్లాడాలో తెలియట్లేదు.